రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనము. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశముని మీకు తెలిపెదను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు తన యొక్క జ్ఞానముతో ఈ యొక్క సమస్త సృష్టిని సృజించి ఉన్నాడని వాక్య లేఖనం స్పష్టంగా తెలుపుతుంది. మరి అలాంటి జ్ఞానాన్ని మనుషులుగా మనమందరము కూడా పొందుకోవాలి అని ఆయన ఆశిస్తున్నాడు. ఈ లోకంలో మనకు వచ్చేటువంటి ప్రతి సమస్య కూడా జ్ఞానము లేకపోవటం వల్లే. ఆ సమస్యకు తగినటువంటి జ్ఞానాన్ని మనము కలిగి ఉండకపోవటం వల్ల ఆ పరిస్థితులతో మనము సరిగా ప్రవర్తించకపోవటం వల్ల అలాంటి కష్టాలలో పడుతూ ఉన్నాము. అందుకే దేవుడు ప్రతి విషయంలోనూ తన యొక్క జ్ఞానాన్ని పొందుకొని ఈ లోకంలో జీవించమని కోరుతున్నాడు. ఆ జ్ఞానం ఎలాగ వస్తుందంటే ఆయన యొక్క వాక్యం ద్వారా. ఒక్కొక్కసారి మనము ఇష్టానుసారముగా ప్రవర్తించినప్పుడు దేవుడు తన వాక్కు ద్వారానే గద్దిస్తాడు. ఆ గద్దింపును విని తిరగాలంట. ఎందుకంటే ఆ గద్దింపును కూడా మనం వినకపోతే ఇంకా తీవ్రమైనటువంటి కష్ట నష్టాలలో మనం కూరుకుపోయేటువంటి అవకాశం ఉంది. అందుకే దేవుడు హెచ్చరించినప్పుడు కానీ, దేవుడు గద్దించినప్పుడు కానీ ఆ గద్దింపును విని మరలా మనము ఆ యొక్క పరిస్థితి నుంచి వెనక్కు తిరిగిపోవాలి. ఆ కార్యము చేయకుండా ఆగిపోవాలి. అలాగా మనము గనక మనలను నియంత్రించుకోగలిగినట్లయితే అప్పటి వరకు జరిగింది అక్కడితోనే ఆగిపోతుంది. దానిని కూడా దేవుడు సరిచేస్తాడు. అలాగే ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశమును మీకు తెలిపెదను అని చెప్తున్నాడు. ఆత్మను కుమ్మరిస్తాడంట. పరిశుద్ధాత్మ అనేది కుమ్మరింపు మనకు ఉన్నది కాబట్టి ఆ ఆత్మ కుమ్మరింపు మన మీద ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. మరి ఆత్మశక్తితో మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైన భ్రష్టత్వాన్ని మనము జయించగలుగుతాము. అలాంటి గొప్ప ఆత్మను దేవుడు మనలో పెట్టి ఉన్నాడు కాబట్టి ఆ ఆత్మశక్తిని మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే అనేక మార్లు మనము ఈ యొక్క నీతిని తప్పి ప్రవర్తిస్తూ ఉంటాం. మన యొక్క సొంత నిర్ణయము లేక మన అహము అడ్డు వస్తూ ఉంటుంది. లేక ఒక కోపము కానీ, ఇతరులతో పోటీతత్వము కానీ, ఇతరులతో భేదాభిప్రాయములు వచ్చినప్పుడు కానీ మనము ఈ ఆలోచన వివేచన జ్ఞానాన్ని కోల్పోయి ఇష్టానుసారంగా కార్యములు చేయటం వల్ల అనేకమైనటువంటి బలహీనతల్లో పడిపోతాం. అవి మనలను అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తాయి. అయితే అక్కడ నీవు జ్ఞానాన్ని ఉపయోగించుకొని, వాక్యాన్ని ఉపయోగించుకొని, నీలో ఉన్న పరిశుద్ధాత్మను ఉపయోగించుకుంటే ఆ ప్రతి కష్ట నష్టములలో నుంచి నీవు బయటకు రాగలుగుతావు. అందుకే నీవు ఆలకిస్తేనే ఆయన ఉపదేశం చెప్తాడంట. వినేవాడికే చెప్తాడు. వినకపోతే ఏం చేస్తాడు? ఆ తర్వాత నీకు తెలియజెప్పడం మానివేస్తే తీవ్రంగా నష్టపోతావు. అందుకే దేవుని యొద్ద నుంచి ఎప్పుడూ పొందుకో, విను, ఆయన యొక్క ఉపదేశమును అంగీకరించు, ప్రవర్తనను మార్చుకో, నీ మనస్సును త్రిప్పుకో. దేవుడు తప్పనిసరిగా నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. మరి ఇలాంటి జ్ఞానం వాక్కుతో మనమందరము కూడా మనలను నింపుకుందాం, తగ్గించుకుందాం. వినయము విధేయత కలిగిన వారినే జ్ఞానము ఆకర్షిస్తుంది. జ్ఞానం వల్ల ఐశ్వర్యము, ధనము, ఘనత నీకు వస్తాయి. మరి మనమందరము కూడా వీటిని పొందుకొని ఆ దేవుని నామాన్ని మహిమపరుచుదాం, ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఇప్పటివరకు కాపాడిన విధానం బట్టి వందనాలయ్యా. ఇదిగో మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించారు. నూతనంగా వాక్కుతో మమ్మల్ని దర్శించున్నారు. అవును తండ్రి, నీవు నీ యొక్క జ్ఞానంతోనే సకల సృష్టిని సృజించావు. మమ్మల్ని కూడా నీ జ్ఞానముతోనే నిర్మించున్నావు. మరి నీవిచ్చిన ఆ దైవ జ్ఞానాన్ని పొందుకొని ఈ లోకంలో ప్రతి సమస్య నుంచి విడుదల పొందమని నీవు కోరుతున్నావు. కాబట్టి నీవిచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ సహాయంతో ఆ జ్ఞానాత్మను మేము వర్ధిల్ల చేసుకొని లోకంలో ప్రతి భ్రష్టత్వాన్ని మేము జయించి విజయవంతంగా నీ ఉపదేశంలను వింటూ, నీ గద్దింపుకు విని తిరుగుతూ అద్భుతమైన జీవితాలు జీవించటానికి, ఈ లోకాన్ని తలక్రిందులు చేసేవారిగా మేము ఉండగలగటానికి నీ యొక్క కృప మా అందరిలా విస్తరింపజేసి ఆశీర్వదించి మీ నామాన్నే ఘనపరచుకోండి. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.